లోతైన వేసవి దుక్కి, పంటల మోళ్లు వ్యర్థ పదార్థాలు పొలంలోనే ఒకేసారి తగలబెట్టడం, విత్తే సమయం, అంతరసాగు వంటివి కొన్ని సంప్రదాయ పద్ధతులు. లోతైన వేసవి దుక్కితో నేల ద్వారా వ్యాపించే పురుగులను అరికట్టవచ్చు. దున్నినప్పుడు మట్టిలో నుంచి బయటకొచ్చే పురుగుల్ని కొంగలు ఇతర పక్షులు తినేస్తాయి. మట్టి లోపల పురుగులు లేకుండా చేస్తాయి. లోతైన దుక్కి కలుపును కూడా తీసేస్తుంది. నీటిని తొందరగా భూమిలోకి ఇంకేలా చేస్తుంది. నేలను బట్టి కనీసం 6 అంగుళాల లోతు దుక్కి దున్నితే మంచిది. మట్టి లోతు అరగజం ఉంటే 10 నుంచి 15 అంగుళాల లోతుకు దుక్కిని దున్నవచ్చు. పంటల మోళ్లు వ్యర్థ పదార్థాలు ఒకేసారి పొలంలోనే తగలబెట్టడం వల్ల భూమిలో కోశస్థ దశలో ఆశ్రయం పొందుతున్న పురుగులను నిర్మూలించవచ్చు. పంట, పురుగుల రకాలను బట్టి తొలకరి వానల తర్వాత పొలాల్లో మంటలు వేస్తే ఈ మంటలకు రెక్కల పురుగులు ఆకర్షించబడతాయి. ఆ మంటల్లో అవి పడి చనిపోతాయి. ఆముదం వంటి పంటల్లో బొంత పురుగు నివారణకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. పంట దశను బట్టి తల్లి పురుగులు బయటికి వచ్చే దశలో ఫలితం బాగా ఉంటుంది. బొంత పురుగు తల్లి పురుగు రాత్రుళ్ళు 7 నుంచి 11, 12 గంటల దాకా తిరుగుతూ ఉంటుంది. పత్తిలో కాయతొల్చే పురుగు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వస్తుంది. అలాంటి సమయంలో దీపపు ఎరలు ఏర్పాటు చెయ్యాలి. వేప ద్రావణం, ఆవు పేడ, ఆవుమూత్రం కలగలిసిన ద్రావణం వంటివి పురుగులను పారద్రోల్తాయి. ఇలాంటి కషాయాలు, ద్రావణాలు ఎవరికి వాళ్లు సొంతంగా చేసుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువే. పంట తొలిదశలో పురుగు తక్కువగా ఉన్నప్పుడే వీటిని చల్లితే గుడ్లను పెట్టకుండా చేస్తాయి. పురుగు అప్పటికే గుడ్లు పెట్టి ఉంటే అవి పొదక్కుండా చేస్తాయి. లద్దె పురుగైతే లార్వా దశలోనూ ఈ కషాయాలు ప్రభావం చూపిస్తాయి. వాటిని తిననివ్వకుండా చేసి చనిపోయేలా చేస్తాయి. వేప ద్రావణం చేసుకోవడం కూడా సులువే. ఎకరం భూమికి ఒకసారి చల్లడానికి ఎండిన వేపపళ్ళైతే 10 కిలోలు, గింజలైతే 6 కిలోలు సరిపోతాయి. వేపపళ్ళైతే వాటిని నీటిలో నానబెట్టి తొక్కను వేరు చేయాలి. గింజలను మెత్తగా రుబ్బాలి. ఆ మెత్తటి ముద్దను ఒక పల్చటి మూటలో వదులుగా కట్టి 10 లీటర్ల నీటిలో ఇలా 4 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత నీటిలో మూటను ఇలా ముంచి పట్టుకుని 15 నుండి 20 నిమిషాల పాటు ఇలా పిండుతూ ద్రావణం తీయాలి. ఈ ద్రావణానికి 100 గ్రాముల సర్ఫు లేదా సబ్బు పొడిని కలపాలి. తర్వాత ఓ పల్చటి గుడ్డతో వడబోయాలి. ఇలా 10 లీటర్ల వేప ద్రావణం తయారవుతుంది. సర్ఫు పొడి కలిపిన తర్వాత వడబోయడం వల్ల ద్రావణంలోని రాళ్ళు, మట్టి పిచికారీ చేసేటప్పుడు స్ప్రేయర్ నాజిల్కు అడ్డుపడకుండా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని చేనుకు ఎన్ని చేతి పంపులు పడతాయో అన్ని సమభాగాలుగా చేసుకోవాలి. ప్రతి లీటర్ ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలుపుతూ దాన్ని పల్చన చేసుకోవాలి. ఆ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయొచ్చు. ఈ కషాయం చల్లడం ద్వారా లద్దె పురుగు, పచ్చపురుగు, తెల్లదోమ, ఆకుముడత పురుగు వంటి పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు. ద్రావణాన్ని పంట పూత దశలో పిచికారీ చేస్తే రెక్కల పురుగులు, వేప వాసనకు పంటపై గుడ్లు పెట్టకుండా ఉంటాయి. గుడ్డు దశ, పిల్ల పురుగు దశల్లో కూడా ఈ ద్రావణం పనిచేస్తుంది. వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండడం వల్ల పిల్ల పురుగులు ఆకుల్ని తినవు. వేపలో ఉండే లిమోనాయిడ్స్ అనే పదార్థం పంటను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
వేపగింజలు నిల్వ చేయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పండిన, రాలిన వేప పళ్లను మే, జూన్ నెలల్లో సేకరించాలి. ఎప్పటికప్పుడు పళ్ల నుంచి గింజలను వేరుచేసి నీడలోనే ఆరనివ్వాలి. వాటిని గోనె సంచుల్లో నిల్వ చేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం గింజల్ని నిల్వ చేయకూడదు. ఆవు పేడ, ఆవుమూత్రం ద్రావణం కూడా పంటకు తెగుళ్ల నుంచి, పురుగుల నుంచి కొంత రక్షణ ఇస్తుంది. ఇది ఎవరికి వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పేడ 5 కిలోలు, ఆవుమూత్రం 5 లీటర్లు, 5 లీటర్ల నీరు, వీటిని ఒక కుండ లేదా ఒక తొట్టెలో తీసుకుని కలపాలి. దానిపై మూత బిగించాలి. మూత బిగించిన ఈ కుండ లేదా తొట్టిని పెంటపోగు కుప్పలో ఒకచోట ఈ విధంగా పెట్టి 3-4 రోజుల పాటు మురగబెట్టాలి. మధ్యలో రోజుకొకసారి మూతను తీసి మిశ్రమాన్ని కలియబెట్టాలి. తర్వాత కుండను బయటకు తీసి మురిగిన ఆ మిశ్రమానికి 20 లీటర్ల నీటిని కలపాలి. ఆ ద్రావణాన్ని వడబోయాలి. వడబోసిన ద్రావణానికి 250 గ్రాముల సున్నం కలపాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని చేనుకు సరిపడా భాగాలుగా అంచనా వేసుకోవాలి. ప్రతి లీటర్ ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి పంటపై పిచికారీ చేయొచ్చు. రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టకుండా ఇది పనిచేస్తుంది. పంట బెట్టను తట్టుకునేలా చేస్తుంది. అంతేకాదు, పంట ఆరోగ్యంగా ఉంటుంది. పంటకు పురుగు పట్టడం, పురుగు తీవ్రతను తెలుసుకునే కొన్ని నిఘా పద్ధతులున్నాయి. లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు, ఎర్రపంటలు వంటివి వాటిలో కొన్ని. ఇలాంటి పద్ధతులు పురుగును అదుపులో ఉంచడానికి కూడా తోడ్పడతాయి. ఈ లింగాకర్షక బుట్టలలో మగజాతి రెక్కల పురుగులను ఆకర్షించే ఆడపురుగు వాసన కలిగిన ఈ మందుగోళి అమర్చాలి. ఇది మగ పురుగులకు ఎరగా పనిచేస్తుంది. ఆడపురుగు ఉందని వచ్చిన మగపురుగులు ఈ బుట్టలో పడిపోతాయి. ఉపయోగించిన మందు గుళికను బట్టి ఒక రకమైన పురుగు మాత్రమే ఈ ఎరలో పడుతుంది. వాటి సంఖ్యను బట్టి పురుగుల తీవ్రతను తెలుసుకోవచ్చు. బుట్ట తీసి వాటిని నలిపి చంపేస్తూ పురుగును కొంతవరకు అదుపులో ఉంచొచ్చు. 15 రోజులకొకసారి కొత్త మందు గుళికలు వేసి బుట్టలను మళ్లీ బిగించుకోవచ్చు. బుట్ట బిగించేటప్పుడు ఎటూ వంగకుండా నిటారుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏటవాలుగా బిగిస్తే రెక్కల పురుగులు పడవు. బుట్టలు పంట పైన అడుగున్నర ఎత్తులో అమర్చాలి. పురుగు ఎంత ఉందనేది తెలుసుకోవడానికైతే ఎకరానికి 1-2 బుట్టలు సరిపోతాయి. పురుగును అదుపులో ఉంచడానికైతే ఎకరానికి 4-5 బుట్టలు పెట్టాల్సి ఉంటుంది. ఆయా పురుగులు, పంట రకం, పంట సమయాన్ని బట్టి వీటిని ఎప్పుడు పెట్టాలన్నది మారుతూ ఉంటుంది. కందిలో పచ్చపురుగు కోసం మొగ్గ కనబడగానే లింగాకర్షక బుట్టలు పెట్టాలి. పత్తిలో పచ్చపురుగుకు విత్తిన 45-50 రోజులకు ఎరలు ఏర్పాటు చేయాలి. నవంబరు దాకా కొనసాగించాలి. తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టాలి. పత్తిలో గాయతొలిచే పురుగు కోసం పంట వేసిన 115-120 రోజులలో ఎరలు అమర్చాలి. లద్దె పురుగు కోసం పంట విత్తిన 110 రోజులకు ఎరలు అమర్చాలి. బుట్టలలో పడిన రెక్కల పురుగులను మర్నాడు చంపేయాలి. చీకటి ఉండడం, ముందు రోజు వానపడ్డం, పురుగులకు ఇష్టమైన మొక్కలు ఉండడం వంటివి రెక్కల పురుగులు ఎగరడానికి అనుకూలమైన పరిస్థితులు. ఇలాంటి సమయాల్లో ఈ దీపపు ఎరలు బాగా పనిచేస్తాయి. వీటిని ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా సులువే. పంటకు 1 అడుగు ఎత్తులో ఈ ఏర్పాటు చేసుకోవచ్చు. 200 వాట్ల విద్యుత్ బల్బు ఒకదానిని ఇలా నీటి తొట్టెపై 1.5 అడుగుల ఎత్తులో ఉంచాలి. తొట్టిలో దాదాపు 3 వంతులు నీళ్లుండేలా చూసుకోవాలి. తొట్టిలోని నీటిలో 100 మిల్లీలీటర్లు కిరోసిన్ లేదా 100 గ్రాముల సర్ఫు పొడిని కలపాలి. లైట్ను వేసినప్పుడు ఆ దీపపు కాంతికి కొన్ని రకాల పురుగులు ఆకర్షించబడతాయి.
ఆ విధంగా లైట్ దగ్గరికి వచ్చిన పురుగులు నీటి తొట్టెలో పడి చనిపోతాయి. ఎమర్జెన్సీ లైట్, సోలార్ లైట్ల వంటి వాటిని కూడా ఇలా దీపపు ఎరలుగా వాడుకోవచ్చు. పంటకు పురుగుబాధ తప్పించడానికి కొన్ని ఎర్రపంటలు కూడా పనికొస్తాయి. పురుగులు ఎక్కువగా ఇష్టపడే పంటను ప్రధాన పంటతో పాటు వేస్తే అది ఎర్రపంటగా పనిచేస్తుంది. పత్తి పంట పక్కనే గట్టుమీద ఈ బంతి మొక్కలు వేసుకున్న తీరు ఇలాంటిదే. ఎర్రపంట మీద పురుగును గమనించడం చాలా తేలిక. గుడ్లను, పిల్లల సముదాయాన్ని సులభంగా గుర్తించి చంపేయచ్చు. అవసరానికి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావచ్చు. పత్తి, వేరుశెనగ పంటలకు లద్దె పురుగు నివారణ కోసం ఆముదం, పొద్దుతిరుగుడు పంటల్ని ఎర్రపంటగా వేయొచ్చు. అలాగే పత్తి, కంది, శనగ పంటలకు పచ్చపురుగు నివారణ కోసం బంతిని ఎర్రపంటగా వేసుకోవచ్చు. పంట మధ్యలో అక్కడక్కడా ఇటువంటి పసుపు డబ్బాలు పెడితే అవి తెల్లదోమల్ని ఆకర్షిస్తాయి. ఇంట్లో పనికిరాకుండా ఉన్న డబ్బాలకు పసుపు రంగు వేసి గ్రీజు లేదా ఆముదం నూనె రాయాలి. వాటిని కర్రలకు తొడిగి పంటకు అడుగు నుంచి అడుగున్నర ఎత్తులో ఉండేటట్టుగా పెట్టాలి. ఎకరానికి ఇలాంటి 4-5 డబ్బాలు సరిపోతాయి. పచ్చరంగుకు ఆకర్షితమైన పురుగులు పళ్ళాలకు ఉన్న గ్రీసుకు అతుక్కుంటాయి. వీటి వల్ల పంటపై పురుగుల ఉధృతి తెలుస్తుంది. పురుగులు అదుపు చేసే పద్ధతుల్లో పసుపు అన్నం చల్లడం, బెల్లపు ద్రావణం, పక్షి స్థావరాలు, ట్రైకోగ్రామా, క్రైసోపా వంటి పరాన్నజీవులను వదలడం, ఎన్పివి ద్రావణం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలగలిపిన ద్రావణం, పొగాకు కషాయం వంటివి ఆయా పంటలు వాటి దశలకు అనుగుణంగా వాడితే మంచి ఫలితాలుంటాయి. పసుపు అన్నాన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఉదయాన్నే 6 గంటల సమయంలో పొలంలో చల్లితే పసుపన్నానికి పక్షులు ఆకర్షితమవుతాయి. పంటలో ఉన్న పురుగుల్ని తినేస్తాయి. ఆముదం పంటలో నిక్కుడు లేదా దాసరి పురుగుకు ఇది బాగా పనిచేస్తుంది. పురుగు గుడ్లు గమనించిన వెంటనే బెల్లపు నీళ్ల ద్రావణాన్ని పిచికారీ చేసినప్పుడు చీమలు ఆకర్షితమవుతాయి. పురుగు గుడ్లు తొలి దశలో ఉన్నప్పుడే తినేస్తాయి. బెల్లపు నీళ్ల ద్రావణాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. కిలో బెల్లాన్ని పొడిగా చెయ్యాలి. దాన్ని 5 లీటర్ల నీటిలో గంటసేపు నానబెట్టి కలియపెట్టాలి. బాగా కలిపిన ఈ ద్రావణాన్ని పలుచటి గుడ్డతో వడబోయాలి. లీటర్ బెల్లం ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి పంటపై పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఇలాంటి పక్షి స్థావరాలు. పంట మధ్యలో అక్కడక్కడ ఇలాంటి పంగలి కర్రలతో పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తే వాటి మీద పక్షులు వాల్తాయి. పంటకు పట్టే పురుగుల్ని తినేస్తాయి. పంట కంటే ఈ పంగల కర్ర కనీసం 1 అడుగు ఎత్తుండాలి. 1 ఎకరం పొలంలో ఇలాంటి పక్షి స్థావరాలు 10 దాకా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చేనులో ఒక మూల మర్రి లేదా రావి చెట్టు పెంచితే పక్షులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఆ చెట్ల మీద గూళ్లు కట్టుకుంటాయి. చేనులో పురుగు పుట్ర తినేస్తాయి. ట్రైకోగ్రామా ఒక పరాన్నజీవి. శనగపచ్చ పురుగు, మచ్చల పురుగు, గులాబీ రంగు పురుగు గుడ్ల మీద బతుకుతుంది. వీటికి సంబంధించి నాణ్యమైన గుడ్లను పత్తి ఆకుల అడుగు భాగంలో ట్రైకో కార్డుల రూపంలో అమర్చినప్పుడు మంచి ఫలితం ఉంటుంది. కంది పంటలో ఆకులు చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ ట్రైకో కార్డులను అమర్చలేం. కాబట్టి ఈ పద్ధతి పనిచేయదు. క్రైసోపా ఇది కూడా పరాన్నజీవే. పంటను ఆశించే ఎర్రనల్లి, తెల్లదోమ గుడ్లతో పాటు చిన్న చిన్న పురుగుల్ని కూడా తింటుంది. మిత్రపురుగులైన కందిరీగలు, తుమ్మెదలు, గొల్లభామ, సాలీళ్లు వంటివి కూడా పంటలను సహజంగా పురుగుల్నుంచి కాపాడుతాయి. శనగపచ్చ పురుగు, లద్దె పురుగు నివారణకు ఎన్పివి వైరస్ ద్రావణం కూడా ఉపయోగపడుతుంది. వైరస్ వ్యాధి సోకి చనిపోయిన పచ్చపురుగులు తలక్రిందులుగా వేలాడుతూ పొలంలో కనబడతాయి. ఇలాంటి చనిపోయిన వాటిని పచ్చపురుగులైతే 400,
లద్దె పురుగులైతే 200 దాకా పొలం నుంచి సేకరించాలి. వాటిని మెత్తగా నూరాలి. నూరగా వచ్చిన ద్రావణానికి 100 లీటర్ల నీటిని కలపాలి. ఈ ద్రావణానికి 100 గ్రాముల రాబిన్ బ్లూ కలపాలి. ఎకరం పొలంలో ఈ ద్రావణాన్ని సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. ఒక పురుగు జాతికి చెందిన వైరస్ ద్రావణం అదే పురుగు చంపడానికి ఉపయోగపడుతుంది. పిచికారీ చేసిన 5 నుంచి 6 రోజుల్లో ఈ ద్రావణం ప్రభావం కనబడుతుంది. లేత దశలో చచ్చిన పురుగులు కొమ్మలకు వేలాడుతూ కనిపిస్తాయి. పచ్చపురుగు, లద్దె పురుగు గుడ్లు చూసిన వెంటనే ఎన్పివి సిద్ధంగా ఉంచుకోవాలి. కంది, పత్తి, పొద్దుతిరుగుడు, మిరప వంటి పంటల్లో ఇది పచ్చపురుగుపై బాగా పనిచేస్తుంది. ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పచ్చపురుగు, లద్దె పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇది కూడా సొంతంగా చేసుకునేదే. 3 కిలోల పచ్చిమిరపకాయలను కాడలు తీసి మెత్తగా నూరాలి. 10 లీటర్ల నీటిలో రాత్రంతా దానిని నానబెట్టాలి. అరకిలో లేదా 750 గ్రాముల ఎల్లిగడ్డల్ని తీసుకుని పొట్టు తీసి వాటిని నూరాలి. 250 గ్రాముల కిరోసిన్ దానికి కలిపి ఒక రాత్రంతా నానబెట్టాలి. కిరోసిన్ నుంచి ఎల్లిగడ్డల ముద్దను వేరు చేయాలి. మిరపకాయల ద్రావణానికి ఈ ఎల్లిగడ్డల ముద్దని కలపాలి. 75 గ్రాముల సర్ఫు లేదా సబ్బు పొడిని 10 లీటర్ల నీటిలో కలిపి దానికి ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమ ద్రావణాన్ని కలపాలి. 4 గంటల తర్వాత పల్చటి సన్నటి గుడ్డ ద్వారా ఈ ద్రావణాన్ని వడబోయాలి. ఇలా 20 లీటర్ల పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం తయారవుతుంది. వడబోసిన ఈ మిశ్రమాన్ని పంట మోతాదును బట్టి ఎన్ని స్ప్రే డబ్బాలు పడతాయో అంచనా వేసుకోవాలి. ప్రతి డబ్బా ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలుపుకుంటూ పంటపై పిచికారీ చేసుకోవచ్చు. ద్రావణపు ఘాటును భరించలేక పంటను ఆశించే పిల్ల పచ్చ పురుగులు చనిపోతాయి. తెల్లదోమ, కాయ నల్లి వంటి పురుగులు పంట మీద బాగా ఉన్నప్పుడు పొగాకు కషాయాన్ని వాడచ్చు. అయితే పంటకాలంలో ఒక్కసారి కన్నా ఎక్కువ ఈ కషాయాన్ని చల్లకూడదు. ఎందుకంటే ఈ కషాయం ఘాటుకు పంటకు మేలు చేసే పురుగులు కూడా చనిపోతాయి. అవసరం అనుకున్నప్పుడు కషాయాన్ని సొంతంగా చేసుకోవచ్చు. కిలో పొగాకు కట్టలు లేదా చూర తీసుకుని దానిని 10 లీటర్ల నీటిలో గంటసేపు నానబెట్టాలి. తర్వాత అరగంటసేపు మంట మీద ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కొంత నీటిని కలుపుతూ కషాయాన్ని కలియబెడుతూ చల్లార్చాలి. ఈ కషాయానికి లీటరుకు 1 గ్రాము లెక్కన సబ్బు పొడిని కలపాలి. తర్వాత పల్చటి గుడ్డతో వడబోయాలి. ప్రతి లీటర్ డబ్బా పొగాకు ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి ఈ ద్రావణాన్ని పంటపై పిచికారీ చెయ్యొచ్చు. బొంత పురుగు, పచ్చపురుగు, లద్దె పురుగు నివారణకు పురుగులను ఏరివేసే పద్ధతి కూడా దోహదపడుతుంది. పురుగు ఆశించే కాలంలో వారానికి ఒకసారి వాటిని ఏరివేయవచ్చు. కందిలో పచ్చపురుగు నివారణకు దులుపుడు పద్ధతి ఉపయోగపడుతుంది. పంటకాలంలో ఇది కనీసం 3 సార్లు చెయ్యాలి. దులిపితే పడే పచ్చపురుగుల్ని ఒకచోట మంటలో వేసి కాల్చేయడం గాని, గుంతలో పూడ్చివేయడం గాని చెయ్యాలి. పంటను ఇలా దులపడం వల్ల మంచి పూత ఏమీ రాలదు, దిగుబడి కూడా ఏమీ తగ్గదు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, పంట ఏదైనా అది ఎదిగే దశ, దానికి పట్టే పురుగుల జీవిత చరిత్రకు అనుగుణంగా సహజ పద్ధతుల్లో పంటలను కాపాడుకోవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా రసాయన మందులు వాడకుండా పంటను పురుగుల నుంచి కాపాడుకునే పద్ధతులే. వీటితో పురుగుల బెడద తగ్గడమే కాదు, నేలమీద జీవజాలం మధ్య సమతుల్యత పెరుగుతుంది. నేలతో పాటు పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతోనే మనంత మనమే చేసుకునే ఇలాంటి మంచి పద్ధతులుండగా ఇక రసాయన మందులెందుకు?